అప్పుడు నేను 16 సంవత్సరాల వయసు గల బాలుడు. అవునవును, 16 సంవత్సరాల మీ తండ్రి సోలిపినప్పుడు అవును నీకు 16 సంవత్సరాల గల బాలుడు. అయితే నా నీ ఆదర్శంగా లేత వయసు, లేత వయసు, మొలక మీసము కలిగిన మగవాడని నేను. అప్పుడప్పుడు మొలక మీసం, ఇప్పుడు కాటికి వచ్చిన అప్పుడు వారిపై యుద్ధం చేసి నా తండ్రికి బదులుగా కొన్ని యుద్ధాలు చేసి కొన్ని రాజ్యాలు గెలిచి పేరు ప్రఖ్యాతిగా ఉన్నావురా. నీవు గెలిచిన రాజ్యాలు ఎటువంటివయ్యా? సరే అప్పుడు చిన్నానికి ఒకసారి ఉంటుందా? ఎప్పుడో ఒకనాడు ఒప్పించారు దేశంగా ఏం చేసి. అవునా మహామంత్రి? ఈ రెండు మాటలు ఈ కథ వచ్చినా ఇప్పుడు మైసూరు రాజ్యం, మంగళూరు, ఔరంగా, చెన్నపట్నం, ముంబై ఈ యొక్క భారతదేశం గెలిచిన వాడు ఈ యొక్క టిప్పులు సుల్తాన్ అంటున్నారు. భారతదేశం గెలిచినవా? వీళ్ళు ముందు అన్నం చేపించింటారు. ముందు వాళ్ళు చేసేది శాఖాహారులు, అవి మా భోజనములు. ఏమో చేసినది ఇంత మొక్కలు ఉంటాయి, అదే అవి మా మాంసం. నీకు మాంసాహారులతో సమానముగా నేను చెప్తాను, నేను కాదు. కాక అదేమని కాక ఇంకా ఒక్క రాజ్యం కలిసి ఉన్నాడుగా. ఎటువంటి రాజ్యం అయ్యా? అవును, టిప్పులు సుల్తాన్ పేరు ఉన్నా. అలాగేనే మహారాజా చంద్రగా సేపు మండలం అంతా పొద్దు లోపల మాట్లాడ దర్బారు. అలాగేనయ్యా, ఎప్పుడు కాక అది ఉంది కాక ఈ యొక్క రాజువారికి ఉన్న ధనదాన్ని సంపాదన తెలుసుకున్నదా? అలాగని తెలుపవయ్యా. సరే చక్కటి బంగారు ఎక్కుట బంగారు టగుటు రామలక్ష్మణ ఖనిజములు కనజాలు పంచమైన అవును నేరుగా లేక ఆభరణ పుస్తకములెంతో కలిగి
కలిగి పేరు ప్రఖ్యాతి గచ్చుకున్నాముగా. అలాగేనయ్యా మహారాజా. ఇప్పుడు అతను కాక అది గాక నాకున్న సైన్యాన్ని బదులేమో తెలుసుకున్నాగా. అలాగే తెలుపవయ్యా. రాజుగారు 40 లక్షలు 80 లక్షలు. ఆహా. 90 లక్షలు ఉన్నారు నాకు. అలాగేనయ్యా. ఇటువంటి సైన్యాధిపతుల కంట ఆహా. మందు గుండెలు ఏమో తెలుసుకున్నదా. ఎంత మాత్రం అయ్యా. సరే మహారాజా. నల్ల మంది 4 గుట్ట రాసరు. 4 గుట్టల రాసులు. ఎర్ర మంది 7 గుట్ట రాసరు. 7 గుట్టల రాసులు గుర్రాలు పట్టే గుడు గుట్టలు ఉన్నారు. ఉన్నాయి. యారు పట్టే అమ్మాయి మందు ఎచ్చుగా ఉన్నారు. హెచ్చుగా ఉన్నాయి. లేకనే ముక్కు పిరుగులు రింగులు. లక్షలు ఉన్నాయా. అలాగేనయ్యా. ఇటువంటి సైన్యాధిపతులతో తెలుసుకోవాలి కావున అవును. నాలుక దిల్లు మీద కచ్చి విస్తీర్ణం ఆహా. అనగా తెలిసి ఉండదా. ఎంత మాత్రం కలిగి ఉందయ్యా.